ఎవరు లాలూచబడ్డారు? 20 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. నేనెందుకు లాలూచబడతాను? మిమ్మల్ని అడుగుతున్నా. నేను పోరాడుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం, నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత చేసి దొరికిపోయిన తర్వాత దొంగనే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు సిగ్గు లేకుండా నీతి మాలిన దిగజారిన దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేసి ఇది ఆయన వ్యక్తిగతమైన అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన వ్యక్తిగత ప్రవర్తనను కప్పిపుచ్చుకోవడానికి, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో తగాదా పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అత్యంత నీతిబాహ్యమైన, అత్యంత దిగజారుడు జుగుప్సాకరమైన రాజకీయానికి ఆయన తెరలేపినారని నేను చెప్తా ఉన్నాను. ఎక్కడో నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్ తయారు చేస్తారు, టీ ఛానల్లో వేస్తారు. ఎవడు చెప్పాడా మీకు టీ ఛానల్లో ఏమని? ఎక్కడనుకున్నాను? మీ జాగీరు ఇది, మీ జాగీరు కాదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే అధికారం ఉంది. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటామంటే మన ఫోన్లు ట్యాప్ చేసి ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేరం, ద్రోహం. ఒక ముఖ్యమంత్రి ఫోన్లే ట్యాప్ చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి చిల్లర రాజకీయం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఆధారాలుంటే బయటపెట్టు. తెలంగాణ ప్రభుత్వం నీ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టేమైనా ఆధారాలుంటే బయటపెట్టు. అడ్డగోలుగా మాట్లాడకు. శిఖండి రాజకీయం మానుకో. ఎవరో కొంతమందిని పంపించి వాళ్ళతో చిల్లర కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు పెట్టించి ఏదో పీకుతా అంటే ఏమీ పీకలేవు. అది కూడా చెప్తావు. మనకు స్వయం ప్రతిపత్తి ఉంది. నేను కూడా ఒక ప్రభుత్వ అధినేతను. నేను తప్పులు చేయను. తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు 100% చెప్తున్నాం, చట్టానికి ఎవడు చుట్టం కాదు, ఎవడు అతిథుడు కాదు. అది చంద్రబాబు నాయుడే కావచ్చు, వాళ్ళ బాబే కావచ్చు, ఎవరైనా. బ్రదర్, ఇప్పుడు ప్రైమా ఫేసీ కేసు ఉంటే, ఆధారాలు ఉంటే చంద్రబాబు ఇంకో ఇంద్రబాబు ఎవరైనా చట్టానికంటే పెద్దలు కాదు. రాష్ట్రాల మధ్య తగరాదు వద్దు. రాష్ట్రాల మధ్య తగరాదు పెట్టుకుంటే చాలా దూరం వెళుతుంది. నీకెన్ని అధికారాలున్నాయో దానికంటే ఎక్కువ అధికారాలు నాకు ఉన్నాయి. నేను గాని కన్ను తెరిస్తే మళ్ళీ నీకు చాలా కష్టాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు అంతకంటే కూడా అమాయకులు కాదు. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ అసలే కాదు. ఒక వ్యక్తి, ఆయన నీతిమాలిన చర్యలు, ఆ వ్యక్తి ఈరోజు యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి కావచ్చు కాక, దాంతో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా చట్టం ముందు ఒకటే. ఒక వ్యక్తి చేసిన నీతి బాహ్యమైన పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రతిష్ట తెస్తున్నది. ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఆయన చేసిన నీతిమాలిన పని వల్ల మొత్తం దేశం ముందు తెలుగు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈయన కుట్రను అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత గవర్నర్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ పెత్తనం పైన ఆధారపడలేదు. వీళ్ళ దయాదార్శాల పైన నేను ఆధారపడలేదు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత అంటే ఉమ్మడి రాజధానిలో అయితే మా దొంగతనం దొరకకుంటుంటే ఇది ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి దొరికిపోయినామంటున్నా. ఏమంటున్నట్టు ఉద్దేశం ఏంది అంటే ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి రాజధాని ఉండి ఉమ్మడిగా శాంతి భద్రతలు ఉంటే మేము పైసలు వంచినా ఎవరికి దొరకపోతుండే, ఇన్ని దిక్కుమాల పని చేసినా ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే నెట్టుకొచ్చినామో అట్లే నెట్టుకొస్తుంటివి అనే భావన ఏందన్నట్టు. ఎవరికైనా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఈ ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలకు ఎక్కడైనా విఘాతం కలిగిందా? ఈ సంవత్సర కాలంలో ఎన్ని దుష్ప్రచారాలు చేసిందండి. హైదరాబాద్లో అల్లకల్లోలం అవుతుందని, ఎవరెవరినో కొడతారని, తరుముతారని అయిందా? ఒక ఇన్సిడెంట్ 1 year పూర్తయింది.